అమ్మ అయితే మిరప నారు టమోటా నారు అయితే తీసుకొచ్చింది. ఇవైతే మేము నాటాలి. ఎప్పుడు ఇంట్లోనే నాటుకుంటాము. పచ్చిమిర్చి టమోటాలు ఇంట్లో వరకు అయితే జరుగుతుంది. ఈ ఏరియాలో అయితే మేము నాటాలనుకుంటున్నాము. ఎప్పుడు నాటేదేను, కాకపోతే 1 ఇయర్ అయితే మాకు కుదరక నాటుకోలేదు. ఇది వరకే నేను కలుపు అంతా ఇక్కడ మొత్తం మొక్కలన్నీ పిచ్చి మొక్కలన్నీ తీసేసాను. కొంచెం కలుపు ఉంది, అది దాని వరకు మట్టి అయితే తిప్పేసుకుంటున్నాను. కలుపు మొక్కలు వేరుతో సహా పోయేటట్టుగా మట్టి తిప్పేసుకుంటున్నాను. ఇంకా మట్టి అంతా తిప్పేసుకున్న తర్వాత నేలైతే సదరం చేసుకొని గాతాలు అయితే వేస్తున్నాను. గాతాలు అయితే మూర గ్యాప్ అయితే వేసుకోవాలి. చెట్టుకి మూర గ్యాప్ ఉండాలి. ఇంకా అలా వేసుకున్న తర్వాత వాటర్ అయితే పోసుకుంటున్నాను ముందు. ఒకరైతే మొక్కలు వేస్తుంటే ఒకరు నీళ్ళు పోసుకుంటున్నాము, ఒకరు నాడుతున్నారు, ముగ్గురైతే నాడుతున్నాము. ఒక పావు గంటలో అయితే అయిపోతుంది. కొంచెం ఏరియానే కాబట్టి మొక్క అయితే ఇలా వేసి పెట్టుకున్నాం కదా, గుచ్చి దానిపైన మట్టి పోసుకోవాలి. చూడండి అలా గుచ్చుతున్నారు. ఊరక నేలలోకి అలా గుచ్చి ఊరక పైన మట్టి కప్పుకోవడమేను. ఇంతే మిరపనారు మొత్తం ఇంతే నాటుకునేది. ఈ పంట అయితే బాగా పండినంతకాలం మేమైతే పచ్చిమిర్చి టమోటాలు అయితే కొనుక్కోము. ఇంట్లో ఇవే సరిపోతాయి మాకైతే. ఎప్పుడు ఇంకా మొత్తం అయితే నాటడం అయిపోయింది. పచ్చిమిరపకాయలు వచ్చినప్పుడు అయితే మళ్ళీ తీసి పెడతాను పండిందా లేదా పంట అనేసి. ఇంతే ఫ్రెండ్స్, మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.